హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ పద్మ ఛానల్. మీరు thumbnail ఆల్రెడీ చూసే ఉంటారు కదా. డబుల్ కా మీఠా ఎలా తయారు చేయాలో ఇంట్లో ఉండే రెసిపీస్తోనే డబుల్ కా మీఠా ఈజీ ప్రాసెస్లో మనం తయారు చేసుకుందాం. నేను ఇక్కడ 7 పీసెస్ బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను. సైడ్ కున్నే బ్రౌన్ కలర్వి మనం పీసెస్గా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న బ్రౌన్ పీసెస్ సైడ్కి తీసుకొని ఇలా 4 పీసులుగా మనం బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. మిగతా ఉండే బ్రెడ్ పీసెస్ని మనం స్లైసెస్గా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన పీస్ని మనం సపరేట్గా తీసుకొని కొంచెం ఎండలో కానీ ఫ్యాన్ గాలికి కానీ మనం పెట్టుకుంటే పీస్ అనేది బాగా కొంచెం మెత్తగా లాక్కోకుండా కొంచెం హార్డ్గా కానీ ఉంటుంది. నేను ఫ్యాన్ కింద పెడుతున్నాను. ఒక 5 minutes and 10 minutes అయినా కానీ. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టి బాండీ పెట్టుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టి హీట్ ఎక్కే వరకు మనం వెయిట్ చేద్దాం. 3 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. మనం మీకు నెయ్యి ఇష్టం లేకపోతే 1 స్పూన్ అన్నా యాడ్ చేసుకోండి. దీంట్లోకి బాదం, గోడంబి, ద్రాక్ష వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఈ స్వీట్లోకి నట్స్, గోడంబి, మొత్తం బాదం ఎక్కువ పడితేనే మనకి స్వీట్ టేస్ట్నెస్ వస్తుంది. ఇవి బ్రౌన్ కలర్ షేడ్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మనం పీసెస్గా బ్రెడ్ని కట్ చేసుకున్నాం కదా, ఇది మనం పీసెస్ని ఇలా వేసుకుందాం. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్యాన్ కింద కానీ ఎండకాడ కానీ పెడితే ఇలా గట్టిగా ఉంటుంది పీసెస్. మధ్యలో మనకి నెయ్యి ఏమన్నా కొంచెం తక్కువ అనిపిస్తే మనం మళ్ళీ 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన పీసెస్ని మనం సైడ్కి పెట్టుకుందాం. ఇదే ప్యాన్లోకి మనం 1/2 లీటర్ పాలను పోసుకుందాం. ఇవి బాగా చిక్కగా కావాలి. హై ఫ్లేమ్లో పెట్టి మనం పాలని మనం కుక్ చేద్దాం. ఇలా పక్క మీగడ వచ్చే దాన్ని మనం సైడ్కి తీసుకుంటూ పాలని మిక్స్ చేస్తూ ఉండాలి. మనం చాప్ చేసుకున్న నట్స్ని మనం పాలలోకి మిక్స్ చేసుకోవాలి. మనం ఈ మిల్క్ని మనం ఇటు సైడ్ పెట్టుకొని మనం పాక్ రెడీ చేసుకుందాం. బౌల్ తీసుకొని 2 గ్లాస్ వాటర్ని మనం యాడ్ చేసుకుందాం. మనం ఈ గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ని తీసుకున్నాం. ఈ గ్లాస్ 1/2 గ్లాస్ అన్నా
1.5 గ్లాస్ అన్న మనం షుగర్ని యాడ్ చేసుకుందాం. మీకు ఏమైనా షుగర్ తక్కువ అయితే టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకోండి. ఉడకనివ్వాలి. ఈ పాకు కొంచెం థిక్ కలర్ వచ్చే వరకు మనం పాకుని వేడి చేస్తూ ఉండాలి. నేను టేస్ట్ కోసం 2 యాలక్కల్ని యాడ్ చేస్తున్నాను. మీరు కలర్ కోసం కుంకుమ పువ్వు కానీ ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. చూడండి బాగా థిక్గా వచ్చింది పాకు. మనం పీసెస్ని ఇలా ఈ పాకు మీద ఒక్కొక్కటి నీట్గా సెట్ చేసుకుందాం. ఇట్లా టర్న్ చేసి మనం పీసెస్ని టర్న్ చేయాలి. నేను మరిగించిన పాలని గ్లాస్లోకి తీసుకున్నాను. ఇలా పీసెస్ మీద నీట్గా వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు గోడంబిని మనం గార్నిష్గా వేసుకుందాం. డబల్ కా మీఠా రెడీ అయిపోయినట్లే. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా జ్యూసీగా డబల్ కా మీఠా రెడీ అయినట్లే. టేస్ట్ చాలా సూపర్గా ఉంది. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే డబల్ కా మీఠా తయారు చేశాను. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో.